రెడ్ అయింది, బట్ టాబ్లెట్స్ తో క్యూర్ చేయొచ్చు. ఓ అంటే ఆపరేషన్ అక్కర్లేదా డాక్టర్? అవును, ఆపరేషన్ అక్కర్లేదమ్మా. నేను ఇప్పుడు 2 టెస్టులు రాసిస్తాను. మ్మ్. 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ సరే, చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. వెళ్ళండి. హలో భవానీ, డాక్టర్తో మాట్లాడాను. నాన్నని ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు. లేదు, ఆపరేషన్ అక్కర్లేదన్నారు. ఆ అత్తయ్యకి నువ్వు చెప్తావా? ఉంటాను. ఏమంటున్నావన్నా? అవునరా, 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ చెప్పాడు. ఆడ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోతున్నాడురా. వినోదో, చెప్పన్నా. ఆడి ఆసుపత్రిలోంచి బయటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇప్పుడేం చేద్దామన్నా? ఒక పేషెంట్ కాడ డాక్టర్ 5 నిమిషాలుంటే మిగతా 24 గంటలు మనమే ఉంటాం. మనం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చురా. అన్నా, ఆ ముసలోడికి ఇంజెక్షన్ వేసేద్దామా? ఇంజెక్షనా? అవునన్నా, ఆ ఇంజెక్షన్ చేసిన 5 నిమిషాల్లోనే పేషెంట్ ఒంట్లోకి ఎక్కే గ్లూకోజ్ రెడ్ కలర్ లో మారుతుంది. అది పని చేస్తుంది అనడానికి ఆనవాలు. అది లోపలికి వెళ్ళగానే చాలా వేగంగా పనిచేస్తుంది. వాడి బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా వరుసగా డ్యామేజ్ అయిపోతాయి. చివరిగా ఆ పేషెంట్ అన్నా, ఇంజెక్షన్ ఎవరు చేస్తారు? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి. మారిముత్ అనే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చేది మీరే కదా సార్? మారిముత్త? ఏ మారిముత్తు? అదే సార్, ఓ ముసలాయన తలకి దెబ్బ తగిలింది. ఆయన కొడుకు కూడా పొడుగ్గా ఉంటాడు, రోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు. అవును, అయితే ఏంటి? ఆయనకి ఓ ఇంజెక్షన్ చేయాలి సార్. ఇంజెక్షనా? ఏ ఇంజెక్షన్? అదేం లేదు సార్. మన సార్ అన్నా. సార్ చేసేయండి సార్. సార్, ఇంజెక్షనే కదా సార్, చేసేయండి సార్. హలో, మీ హాస్పిటల్ నుంచి లిఫ్ట్ మ్యాన్ ఒకరు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఆయనకి డబ్బు ఇస్తానన్నారటగా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన్ని వెయిట్ చేయమన్నా? మీరు వస్తారా, నేను ఇచ్చేయనా?
ఒక ముసలైన కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అన్నా మీ నాన్న అరుస్తున్నారు. మీ నాన్న కేకలు పెడుతున్నారు. లోపల ఉన్నారు. కేకలు పెట్టేది మీ నాన్నే. మారిముత్తు ఏమైందయ్యా? నొప్పిగా ఉందా? కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు రా. ఇదిగో నర్సమ్మా, ఇలా రామ్మా. అబ్బా ఎంత ఊరికే అరుస్తున్నారు? ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. నువ్వు కోపంగా చూస్తే డాక్టర్ వచ్చేస్తారా? ప్రశాంతంగా తినివ్వట్లేదు. ఆ పేషెంట్ రిపోర్ట్ తీసుకురండి. మారిముత్తు ఏమైంది? ఎందుకు అరుస్తోంది? సార్ ఈవిడ ఆయన తల్లి సార్. ఆయన నొప్పితో అరుస్తూ ఉంటే ఈవిడ ఏడుస్తూ కేకల పెడుతోంది సార్. పొద్దున్న ఈయనకి ఏమీ తినిపించకుండా మాత్రలు ఇచ్చారు సార్. అన్ని హెవీ డోస్. ఇలా చేస్తే ఎలా సార్? మార్నింగ్ టిఫిన్ తిన్నాకే టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పుంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? జాగ్రత్తగా ఉండొద్దు. ఎవరైనా హెవీ డోస్ టాబ్లెట్స్ ని ఖాళీ కడుపుతో వేసుకుంటే కడుపు పుండైపోతుంది, కడుపు నొప్పి వస్తుంది. అర్థమైందా? ఈ పేషెంట్ ఎవరు చూస్తున్నారు? డాక్టర్ ఆయన వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. సరే, రాగానే ఈ పేషెంట్ ని చూడమను. ఓకే మా ధైర్యంగా ఉండండి. సరేనా? అయ్యా, మందులు రాసిచ్చాను, రెస్ట్ తీసుకోండి, త్వరలో తగ్గిపోతుంది. దగ్గరుండి చూసుకోమా. ఇదిగో స్టాఫ్ నర్సింగ్ రమ్మను. సరే సార్. నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్ళరా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళరా. బాబు, నాన్న. అమ్మా, నా బిడ్డ బాత్రూమ్ లో జారి పడ్డాడు. నాకిప్పుడు ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియటం లేదమ్మా. బాత్రూమ్ లో ఆ ముసలోడు కింద పడ్డం చూసి వాడు ఎంత విలవిల్లాడిపోయాడంటే, అయ్యో అద్భుతమైన దృశ్యం అది. మీరెవరూ చూడలేదు, నేను చెప్పేది నిజం. ఆయన ఎత్తుకుని అలా పరిగెత్తాడు. అవును, ఆ డాక్టర్ వేణుగోపాల్ ఏమన్నా చెప్పాడా? వాడి మొహం, వాడికంత సీన్ లేదు. నువ్వు అనవసరంగా భయపడకురా. నా అంచనా కరెక్ట్ అయితే ఇంకో 2 రోజుల్లో మన ఆసుపత్రికి పోలీసులు వస్తారు. మనం కొన్ని డెడ్ బాడీస్ ని మార్చిలో దాచిపెట్టాం. పోలీసులు వస్తే మొత్తం గాలిస్తారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఆ లోపే మనం ఆ డెడ్ బాడీస్ అన్నిటిని క్లియర్ చేయాలి. రే, ఫోన్ చేయరా. సరే. హలో అన్నా, రే, చెప్పన్నా. రేపు బండి తీసుకుని హాస్పిటల్కి వచ్చే. వచ్చేస్తా అన్నా. ఇదిగో నిన్నే. డాక్టర్ వేణుగోపాల్ ఎక్కడుంటారో తెలుసా? సార్, తిన్నగా వెళితే సెకండ్ రైట్. అలాగా? అన్నా, తప్పించుకున్నావన్నా.